నాతో కామన్ గా మాట్లాడింది. ఇట్లా ఏం చేస్తున్నావు, నేను ఏం చేస్తున్నాను అన్నది. తర్వాత సండే ఇట్లా చుట్టాలు వస్తున్నారు చూడడానికి అన్నది. ఆమె అన్నది నాకు ఇప్పుడు ఇష్టం లేదక్క, పెళ్ళైనా మళ్ళీ అబ్బాయి ఎట్లుంటాడో ఏందో, మళ్ళీ ఇక్కడ రానిస్తాడో లేదో అని అన్నది. అన్న అట్లా నీకుంటే వదిలేసేయి, చూద్దాం, ఆదివారం వస్తే చూద్దాం, మంచి లేదని చెప్దాము, మంచి లేకుంటే వద్దని చెప్దాం. దివ్య ఏం దాని గురించి అంత ఆలోచించకు, టెన్షన్ కాకు, నువ్వు ప్రశాంతంగా ఉండు, నువ్వు హ్యాపీగా ఉండు. ఒకవేళ అబ్బాయి మంచిగా ఉండు చేసుకుంటా అంటే నువ్వు ఎవరి గురించి కూడా ఆలోచించకు, మీరు మంచిగా ఉంటుందే మాకు కావాలి అని కూడా చెప్పినాను. అంతే మాట్లాడేది. నాకు కూడా టెన్షన్ పడకు, అటు ఉపవాసాలు ఉండకు, తిని ప్రశాంతంగా కూడా వాళ్ళు వచ్చినా నేను చూసుకుంటా, నువ్వు టెన్షన్ అడగ, ఎవరు రాకున్నా పర్లేదు, నువ్వు స్టాండ్ తీసుకుంటా, నీ గురించి నువ్వు టెన్షన్ పడద్దు. కానీ చాలా రాత్రి సంబంధించిన రాత్రి మాట్లాడుకునే ఫోన్ కట్ చేసింది నైట్ నాకు. కానీ నేను ఇట్లా ఆలోచించలేదు ఆమెకు అసలు ఎప్పుడు. ఆమె కానీ మెంటల్ టెన్షన్ ఏంటంటే ప్రతిదీ ఆలోచిస్తుంది, చిన్న చిన్న విషయాలకు, అక్క గురించి, బావ గురించి, ఆ బాబు ఇట్లా అయింది, అక్క వాళ్ళు ఇట్లా అని ప్రతిదీ మెంటల్ టెన్షన్ తీసుకుంటుంది ఒకటి. ఈ మధ్యలో ఏంటంటే సంబంధం వచ్చింది, ఆ సంబంధం గురించి ఆ బాబు మేము వస్తాం దివ్య, ఎప్పుడు రావాలి అని అంటే మేము అన్నది ఒకటే మాట, లేదు మా అమ్మ వాళ్ళని అడగాలి. ఇంట్లో మా అమ్మ వాళ్ళు చెప్తారు, అమ్మకు మా ఇంట్లో అందరు ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చితేనే నేను చేసుకుంటా, లేదు అంటే నేను చేసుకోను. అంటే మీరు ఒకసారి చూడండి కదా, చూస్తేనే కదా తెలిసేది, చూడకుండా ఎట్లా మీరు అది చేస్తారు అంటే మళ్ళీ ఆమెకు ఫోన్ కాల్స్ చేసిండంట, ఎప్పుడు రావాలి. ఒకవేళ మా చెల్లెలు లేపకుంటే నాకు ఫోన్ చేసిండు, మళ్ళీ ఒక 2-3 times రిపీటర్ గా కాల్ చేస్తే చూడడానికి వచ్చే బాబు. అయితే ఆయనకి ఏంటంటే డిపార్ట్మెంట్ ఇద్దరు, అమ్మాయికి ఏమైందంటే పిల్ల మంచిది, సెన్సిటివ్ ఉంటది, ఎవరితో మాట్లాడదు, క్యారెక్టర్ వైజ్ చాలా మంచి అమ్మాయి, బాగుంటారని వాళ్ళ కొలీగ్స్ లో మాట్లాడిరంట ఆ అబ్బాయి తోటి. ఆ అబ్బాయికి కనుక్కొని ఫోన్ చేయడం, ఈమెమంటుంది అంటే ఇట్లా ఫోన్ చేస్తున్నారు, మళ్ళీ చేసుకోవాల్సి వస్తుందేమో, చేసుకుంటే మొక్కత అవుతుంది, మళ్ళీ నేను ఇక్కడ రాణిస్తాడో లేదో, నాకు హైదరాబాద్ పోవాల్సి వస్తుంది. అంటే నేను అన్నా, అంతగా ఎందుకు ఆలోచిస్తున్నావు, నీకు నచ్చలేదా రానని చెప్పేసి, ఈయన కాబట్టి ఇంకొక మంచి నేను తీసుకొస్తాను నీకు అని ధైర్యం ఇచ్చిన మీకు. మళ్ళీ కాల్ చేసిండంట మధ్యలో కొన్ని రోజులు ఏమైంది, నేను లాస్ట్ సండే వస్తాను అక్క వాళ్ళు లాస్ట్ సండే వస్తాను, మళ్ళీ సిఐ దగ్గర ఇల్లు వాసు ఉంది, అది ఉంది, ఓకే దమ్ చేస్తున్నాడు. ఫోన్ చేసి ఒక్కసారి నువ్వు మాట్లాడవా, నెక్స్ట్ సండే రమ్మని చెప్పు అన్నాడు. సర్లే నంబర్ అని చెప్పేసి ఆ నంబర్ తీసుకొని, ఏంది కార్తీక్ అట్లా ప్రెజర్ ఎందుకు చేస్తున్నాడు, మంచిగా ఉండాలి, మేము అన్ని విధాలుగా చూస్తాము, ఇది తొందరపడ బొమ్మలాట అయితే కాదు, మేము అన్ని విధాలు నచ్చితే మా ఫ్యామిలీస్కి నచ్చితేనే మేము పెళ్లి చేస్తాం, లేదంటే అట్లా కాదు మీరు, నేను అన్ని నా గురించి ఆమెకు తెలుసు, ఆమె గురించి నాకు తెలుసు, నేను అన్ని నాకు తెలుసు, నేను ఏం ఎవ్వరి మాట నేను వినను, నేను మంచిగా చూసుకుంటా అమ్మాయిని, నేను మంచిగా అది చేస్తా, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదంటే, నువ్వు టెన్షన్ పెట్టుకోవు, మంచిగా ఉంటావు, నువ్వు బాబు తెలుసు, కానీ నాకు నచ్చాలి కదా, నువ్వు ఫ్రెండ్స్ కదా, అందరు కొలీగ్స్ ఒకటే దగ్గర ఉంటారు, కామన్ గా మాట్లాడిందంట. మాట్లాడింది ఇప్పుడు ఫోన్లు కూడా మాట్లాడుతుందా అంటే, ఫోన్ మాట్లాడంటే నువ్వేమన్నా తెలుసా, నువ్వు ఇంకా మీకు సంబంధం లేదు. ఆయన సిటీలో 2 years బ్యాక్ డిఎస్పీ రైటర్ గా వర్క్ చేసిందంట. తర్వాత ఏవో ఎగ్జామ్ రాసి హైదరాబాద్ లో అనలిటికల్ ఆఫీసర్ అని చెప్పింది. మా చెల్లెలు ఏం లేదు, ఫస్ట్ ఆమె అయితే ఫోటో అయితే చూపించింది మాకు, మాకు చెప్పే అక్క నచ్చితే చేసుకుందా అంటే, నేను అబ్బాయి ఏం మనోడు తెలియదు, ఇంకోటి నువ్వు స్టాండ్ తీసుకుంటావా లేదా దివ్య, మీ వాళ్ళు వద్దు అంటే, నన్ను నచ్చకుంటే నువ్వు స్టాండ్ తీసుకుంటావా లేదా అని కూడా నాకు చెప్పింది. అంటే నువ్వు దివ్య స్టాండ్ తీసుకుంటావు అంటే మంచిగా స్టాండ్ తీసుకోరా, బాగా లేకుండా నీ లైఫ్ రిస్క్ చేసుకోకు, చూస్తున్నావు బయట సమాజం ఎట్లుంది అన్నీ తెలుస్తుంది నీకు, నువ్వు టెన్షన్ పడకు, మంచిగా ఉంటేనే స్టాండ్ తీసుకున్నావు, లేదక్క ఊరికే ఫోన్ చేస్తున్నాడు, మా నాన్నకి చేయమని చెప్తాడు అబ్బాయి, మా అమ్మకి చెప్తాడు, నేను ఏం చేయాలకి ఏం అర్థం అవుతుంది, అక్కడ వాళ్ళకి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి తెలుస్తలేదు, మీకేం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి తెలుస్తలేదు అన్నట్టు కొంచెం నైట్ అయితే కొద్దిగా బాధపడ్డాను. నా దగ్గర జాబ్ చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? జాబ్ అంటే 6 years అవుతుంది. డాడీ చనిపోయింది? డాడీ చనిపి 7 years అవుతుంది. అదే మాట్లాడేది, అసలు అట్లాంటి థాట్ కూడా లేదు, కానీ అసలు నాకు అది అర్థం అవ్వట్లేదు ఆమె ఎందుకు అట్లా వేసుకుంది. నైట్ మంచిగా మాట్లాడింది, ఒక్క క్లూ అన్న మాకేమైనా ఇస్తే మేము అది చేస్తుంటే, అసలు ఏమీ లేదు కదా ఆమె గురించి.